రూపాయలు పైబడి మనం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే ఆన్ అన్ యావరేజ్ మోర్ దాన్ 11 రూపీస్ మనం మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ పెంచి మనం స్టార్ట్ చేసాం. 11% ఫ్యాట్ ఉన్నటువంటి గేదె పాలు. అదే ఆవు పాలు తీసుకుంటే ఆవు పాలు ఆన్ అన్ యావరేజ్ దెన్ డేట్ అంటే 2020కి ముందు 25 రూపాయల నుంచి 28 రూపాయలు ఉండేది ప్రొక్యూర్మెంట్ ప్రైస్. 25 రూపాయల నుంచి 28 రూపాయలు ఉండేది ఆవు పాలు లీటర్కి. అంటే ఫ్యాట్ పర్సెంట్ ఆన్ అన్ యావరేజ్ 5.4% ఫ్యాట్ పర్సెంట్ ఉన్నటువంటి, అంటే వెన్న శాతం అంటాం కదా తెలుగులో మనం, 5.4% ఉన్నటువంటి వెన్న శాతం ఉన్న ఆవు పాలు ధర 25 నుంచి 28 రూపాయలు లీటర్కి ప్రొక్యూర్ చేసేవాడు. అదే మనం జగనన్న పాల విలువ ప్రోగ్రాం వచ్చిన తర్వాత అమూల్ వాళ్ళ ద్వారా మనం 34 రూపాయలు పైబడి లీటర్కి ఇవ్వటం జరిగింది. అంటే ఆన్ అన్ యావరేజ్ మ్యాక్సిమం చూసుకుంటే 9 రూపాయల నుంచి మినిమం 6 రూపాయలు పెంచి ఇవ్వటం జరిగింది. 6 నుంచి 9 రూపాయలు పెంచి ఆ రోజు ఆవు పాలకి ఇవ్వటం జరిగింది. చూసారు ఎంత సిగ్నిఫికెంట్ చేంజ్. అంటే ప్రతి డైరీ ఫార్మర్కి లీటర్ పాలకి ఆవు పాలు తీసుకుంటే 6 నుంచి 9 రూపాయలు పైబడి పెంచిచ్చాం. గేదె పాలు తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 15 రూపీస్ పైబడి ఇచ్చాం. ఆ రోజు మినిమం 15 రూపీస్ నుంచి 10 to 15 రూపీస్ ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది ఆన్ అన్ యావరేజ్ గేదె పాలకి. ఆటోమేటికల్లీ అన్ని ప్రైవేట్ డైరీస్ కూడా మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ని పెంచాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న పాల విలువ ప్రోగ్రాం కింద 7 సార్లు మనం మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాం. మనం 7 సార్లు పెంచాం. మనం 7 సార్లు అంటే 2020 నవంబర్ 20th మనం మొదలు పెడితే 2021 సెప్టెంబర్లో ఒకసారి పెంచాం, 22 మేలో పెంచాం, 22 జూన్లో పెంచాం, 22 సెప్టెంబర్లో పెంచాం, 23 జనవరిలో పెంచాం, 23 సెప్టెంబర్లో మళ్ళీ పెంచాం. ఇది ఎగ్జాక్ట్ డేట్స్ మనం ఎప్పుడెప్పుడు పెంచాం అన్నటువంటి. 2023 సెప్టెంబర్లో మనం పెంచే నాటికి 2023 సెప్టెంబర్లో మనం పెంచే నాటికి గేదె పాలు ధర 11% ఫ్యాట్ ఉన్నటువంటి గేదె పాలు లీటర్కి 89 రూపాయల 76 పైసలు. అంటే ఆల్మోస్ట్ 90 రూపాయలు ఇచ్చాము. ఆల్మోస్ట్ 90 రూపాయలు ఇచ్చాము. అంటే 71 రూపాయల దగ్గర మొదలుపెట్టినటువంటి గేదె పాలు అనతి కాలంలోనే 90 రూపాయల వరకు తీసుకుని వెళ్ళాము మనం. అదే ఆవు పాలు తీసుకుంటే 5.4 ఉన్నటువంటి ఆవు పాలు మ్యాక్సిమం 43 రూపాయల 69 పైసలు ఇచ్చాం. 43 రూపాయల 69 పైసలు ఇచ్చి ఆన్ అన్ యావరేజ్ 9.5 రూపాయలు పెంచాం మనం. కేవలం 3-4 ఏళ్లలో 9.5 రూపాయలు లీటర్ పెంచాము. విత్ దిస్ ఎఫెక్ట్ జగనన్న పాల విలువ ప్రోగ్రాం కింద ఆల్మోస్ట్ 5 లక్షల మంది రైతుల నుండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 4.75 lakh ఫార్మర్స్ నుండి రోజుకు 4 లక్షల లీటర్లు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 3.95 లీటర్స్ పర్ డే కింద ఎడిషనల్గా వాళ్ళకి చెల్లించినటువంటి బెనిఫిట్ ఫార్మర్స్కి 97.5 కోట్లు మనం ఫార్మర్స్కి ఇచ్చాము. మనల్ని చూసి ప్రైవేట్ డైరీస్ కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాయి. ఆన్ అన్ యావరేజ్ మన ప్రభుత్వం దిగిపోయే టైంకి గేదె పాలు 14 రూపాయల వరకు అడిషనల్గా పెంచాయి. అదే ఆవు పాలు అయితే 7 రూపాయల వరకు అదనంగా పెంచాల్సినటువంటి పరిస్థితి అన్ని ప్రైవేట్ డైరీస్ కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ హెరిటేజ్ కానీ, సంఘం కానీ, ఈ శ్రీజ కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మన విజయ డైరీలు కానీ. ఆవు పాలు అయితే 7 రూపాయల వరకు పెంచాల్సి వచ్చింది, గేదె పాలు అయితే 14 రూపాయల వరకు పెంచాల్సి వచ్చింది.
మొత్తంగా తీసుకుంటే 4,900 కోట్ల రూపాయలు ఆల్ ది డైరీ ఫార్మర్స్ వర్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దీస్ ప్రైవేట్ డైరీస్. ఓన్లీ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచిన కారణంగా వాళ్ళకు వచ్చినటువంటి ఎడిషనల్ బెనిఫిట్ 4,911 కోట్ల రూపాయలు. చూసారా? దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ జగనన్న పాల వెలువ ప్రోగ్రాం. అంటే ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, ఒక నాయకుడు ఒక సంకల్పం తీసుకుంటే డైరీ ఫార్మర్స్కి కలిగినటువంటి ఎడిషనల్ బెనిఫిట్. దిస్ ఈస్ ది ఎడిషనల్ బెనిఫిట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. అమూల్ ఇవి కలుపుకుంటే మోర్ దాన్ 5,100 కోట్ల రూపాయలు కేవలం ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆల్ దీస్ డైరీ ఫార్మర్స్ వర్ బెనిఫిటెడ్. ఎందుకంటే ఇంకా నాయకుడు ఇంకేం చేయాలి? ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇన్ని రకాల చర్యలు తీసుకోవడం కారణంగా మన ప్రభుత్వం గద్దెనెక్కే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 1,20,00,000 లీటర్లు ఒక రోజుకి ప్రొక్యూర్మెంట్ ఉంటే 1,20,00,000 లీటర్లు ఈ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ ఉంటే మనం దిగిపోయే నాటికి 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి చేరుకున్నాం. 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి మనం చేరుకున్నామా? ఇన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాం కాబట్టి, రేటు బాగుంది కాబట్టి, జగనన్న పాల వెలుగులో భాగంగా చేయూత ప్రోగ్రామ్ను మనం ఇంటర్లింక్ చేసామా? వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ని ఇంటర్లింక్ చేసి ఎవరెవరికైతే మహిళలకు మనం వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నామో వాళ్ళందరి ఇంటింటికి కూడా వెళ్ళి, అమ్మ మీరు డైరీ యూనిట్స్ తీసుకోండి అని చెప్పి బ్రతిమలాడితే ఒక 3 సంవత్సరాల్లోనే 3,78,000 మంది మహిళల చేత మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాం. 3,78,000 మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాము ఒక్క 3 సంవత్సరాల్లో, అదనంగా కొనిపించగలిగాము. వాళ్ళు ది స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా, అవుట్ సైడ్ ది స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా అనేది ఇట్ ఇస్ అప్ టు దెమ్. 3,78,000 యానిమల్స్ చేయూత బెనిఫిషరీస్తో మేము కొనిపించగలిగాం. దానివల్లనే ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. 1,20,00,000 లీటర్ల నుండి 1,54,00,000 లీటర్లకి పెంచగలిగాం మేము. 2022-23 నాటికి, దేశంలో 2022 నాటికి మన రాష్ట్రం మిల్క్ ప్రొడక్షన్లో 5వ స్థానంలో ఉంది. వీఆర్ ఇన్ 5th ప్లేస్. కానీ ఈరోజు 6వ స్థానానికి దిగజారిపోయాం మనం. 25 వచ్చేసరికి 6వ స్థానానికి మనం దిగజారిపోయాం. మనం మహారాష్ట్ర మనల్ని క్రాస్ చేసి ముందుకెళ్తే మనమేమో వాళ్ళ కిందకు వచ్చాము. ఇంకెందుకంటే ఏం చెప్పాలా? ఈ రాష్ట్రం, ఈ అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడులో తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లో పాలకొండ ఒలుకుతోందని చెప్పి రాయించుకునేటటువంటి స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఏంటంటే ఈ పాలకొండ ఒలికిపోవడం అంటే ఏంటి? అన్ని ప్రైవేట్ డైరీలు కూడా ఈనాడులో రాసిందే. ఇదేది నేను చెప్తున్నది నా సొంత కవిత్వం కాదు. ఈరోజు ఏదో మా సాక్షి పేపర్లో రాశారు కదని చెప్పి నేను చెప్పట్లా. సాక్షి పేపర్లో ఒక్కటంటే ఒక్క అబద్ధం ఉన్నా ఎవరికైనా చూపించమని అడుగుతున్నాను. ఈనాడులో రాసింది నేను చెప్తున్నాను. ఇందులో ఈనాడులో రాసింది ఏం చెప్పారు? నేటికి లీటర్కు ఆవు పాలు 6 రూపాయల వరకు తక్కువగా ఇస్తుండడంతో
10 లీటర్ల చొప్పున పాలు పోసే రైతు